నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారా? టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ కీలక నేతలకు అధినేత అండగా ఉంటారా? నామినేటెడ్ పదవుల కసరత్తు నేతలకు కునుకు లేకుండా చేస్తుందా? ఆ జిల్లాలో పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్య నేతల్లో అదృష్టం ఎవరి తలుపు తట్టబోతోంది? ఎలక్షన్ ఫైట్ ని తలపిస్తున్న నామినేటెడ్ పదవుల రేసులో విజేతలెవరు? దురదృష్ట జాతకులెవరు? ఒక్క బెర్త్ చుట్టూ ట్రయాంగిల్ ఫైట్ కి సిద్ధమైన ఆ నియోజకవర్గం ఏంటి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలిసారి పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటైంది. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీ, టీడీపీ కీలక అంశాల గురించి చర్చించారన్న వార్త లోకల్ లీడర్లని టెన్షన్ పెట్టిస్తోంది. త్వరలోనే పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మొదటి విడతగా కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారికి పదవులు పట్టం కట్టాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి సీట్లు కోల్పోయిన ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. కడప జిల్లాలో ఇందూరు ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ప్రొద్దుటూరులో నామినేటెడ్ పదవిని చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ నాయుడు మధ్య నామినేటెడ్ పదవి కోసం టఫ్ ఫైట్ జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు ముస్లిం మైనార్టీ నాయకుడు ముక్తియార్ సైతం నామినేటెడ్ పదవిపై బోలెడాశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి కీలక నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నట్టు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా ప్రొద్దుటూరు పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లిన ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో నారా లోకేష్ నామినేటెడ్ కీలక పదవిపై గతంలోనే హామీ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందు వరుసలో కష్టపడి టికెట్ కోల్పోయిన ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్లో నయా జోష్ నింపుతూ చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టడం ఖాయమని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ప్రొద్దుటూరులో వైసీపీ క్యాడర్పై పోరాటం చేయడంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ముందుండేవారు. కేసులను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. అప్పట్లో నారా లోకేష్ నేరుగా జైల్లో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలిసి భరోసా ఇచ్చారు. దీంతో పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ నివేదికలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ప్రొద్దుటూరులో నామినేటెడ్ పదవి కట్టబెట్టడానికి అధినేత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవి విషయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డికి లోకేష్ అండదండలు మెండుగా ఉన్నాయని పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరులో మరోవైపు సీఎం సురేష్ నాయుడుకి నామినేటెడ్ పదవి కోసం అనకాపల్లి ఎంపీగా ఉన్న సోదరుడు సీఎం రమేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కానీ సీఎం సురేష్ నాయుడు ఇష్టపడడం లేదని ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన సీఎం సురేష్ నాయుడు ప్రొద్దుటూరు టికెట్ ఆశించి భంగపడ్డారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రొద్దుటూరులో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించి క్యాడర్లో జోష్ నింపారు సీఎం సురేష్. అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన సురేష్ నాయుడు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో తనకు అవకాశం కావాలని కోరుకోవడం లేదట సీఎం సురేష్. రానున్న 5 ఏళ్లలో ప్రొద్దుటూరులో టీడీపీ ముఖ్య నేతగా ఎదగాలన్నదే ఆయన టార్గెట్ అంటున్నారు. రానున్న రోజుల్లో ప్రొద్దుటూరులో తనకంటూ బలమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో సురేష్ నాయుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయట. ప్రొద్దుటూరులో టీడీపీ విజయంలో ముస్లిం మైనార్టీ పాత్ర కీలకంగా మారింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ నామినేటెడ్ పదవి కోసం ఆసక్తి కనబరుస్తున్నారట. ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరేయడంలో మైనార్టీ వర్గంలో ముక్తియార్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. మరో బీసీ నాయకుడు సైతం బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు నామినేటెడ్ పదవి తలుపు తడుతుందని ఎదురు చూస్తున్నారట. నల్లబోతుల కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డంతో పాటు అక్రమ కేసులు, అరెస్టుల్ని కూడా లెక్క చేయకుండా ప్రొద్దుటూరు టీడీపీలో అనతి కాలంలోనే తన మార్కు చాటుకున్నారు. బీసీ నేతగా నామినేటెడ్ పదవి వరుస్తుందని ఆశిస్తున్నారట నాగరాజు. వరదరాజుల రెడ్డికి టికెట్ ఇస్తేనే ప్రొద్దుటూరులో టీడీపీ గెలుస్తుందని పలు సర్వేల నివేదికలుండడంతో ఆయనకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. పెద్ద ఆయన గెలుపుపై అధినేత పెట్టుకున్న నమ్మకం ఫలించడంతో ఎమ్మెల్యే అనుచరులు ఈవి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యలతో పాటు మరికొందరు నాయకులు నామినేటెడ్ పదవుల కోసం అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు పెద్ద ఆయన వరదరాజుల రెడ్డి దీవెనలు ఉంటే తమకే నామినేటెడ్ పదవి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులకు నామినేటెడ్ పదవులపై ఎలాంటి భరోసా ఇస్తారన్నది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో పార్టీ కోసం కష్టపడిన ముఖ్య నేతలకే టీడీపీ అధిష్టానం పట్టం కట్టే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.